బ్యాక్ టు శ్రీ విద్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కుష్కా రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. కుష్కా రైస్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. జీరా రైస్ లేదంటే మనకి బాస్మతి రైస్ అంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే జీరా రైస్ యూజ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ జీరా రైస్ మనం ముందుగా నానబెట్టుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ సైజు ఆనియన్స్ 2 ఆనియన్స్ ఇలా స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే 3 టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. పుదీనా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, గ్రీన్ చిల్లీ, మనకి స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే స్పైసెస్. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ముందుగా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు, ఒక 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ టమాటాలన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి అలాగే 1 కప్పు కర్డ్ కూడా యాడ్ చేద్దాం. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పుదీనా, అలాగే కొత్తిమీర. ఇదంతా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మన దగ్గర చికెన్ బాయిల్ చేసుకుని వాటర్ ఉంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా చికెన్ బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్. ఆల్రెడీ ½ గ్లాస్ చికెన్ వాటర్ యాడ్ చేశాను కాబట్టి 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ వాటర్ అంతా ఇలా బాయిల్ అవుతుండగా ముందుగా కడిగి పెట్టుకున్న ఈ జీరా రైస్ని యాడ్ చేసేసుకుందాం. మనకి రైస్ ఇలా 50% ఉడికింది అన్న తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకొని దీన్ని దమ్ కింద పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్న తర్వాత అది సిమ్లో పెట్టి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని దీనిపైన పెట్టి ఒక్క 10 మినిట్స్ అలాగే కుక్ అవుతుంది.